మరిచిన నిండు ప్రాణాలు గాల్లో కలుస్తాయి. చిన్నపాటి నిర్లక్ష్యానికి కూడా మూల్యం చెల్లించాల్సి వస్తుంది. పోయే ప్రాణాలు నిలబెట్టాలన్నా, ఆపత్కాలంలో ఊపిరి పోయాలన్నా వారికే సాధ్యం. అంత కీలకమైన వృత్తిలో ఉన్నవాళ్ళు వేలకు వేలు జీతం తీసుకుంటూ డ్యూటీల్ని మాత్రం లైట్ తీసుకుంటున్నారు. ఇన్నాళ్ళు వీరి నిర్వాకాల్ని చూసి చూడనట్లు వదిలేసిన ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమిస్తోంది. సంస్కరణల ప్రయత్నం ఫలిస్తుందా? సర్కారీ వైద్యం గాడిన పడుతుందా? వేటేసేందుకు వేట మొదలైంది. నీలోఫర్ తర్వాత గాంధీ, ఆ తర్వాత ఉస్మానియా. ధర్మాసుపత్రుల ప్రక్షాళనపై తెలంగాణ సర్కార్ కసరత్తు. అవసరమైతే సస్పెన్షన్, లేదంటే సరెండర్. దేనికైనా ఓ ముగింపు ఉండాలి. ఉక్కుపాదం మోపకపోతే అడిగేవారెవరన్నట్టు అరాచకాలు ఆగకుండా సాగుతూనే ఉంటాయి. నీలోఫర్లో వారం రోజుల్లోనే 5 నిండు ప్రాణాలు గాల్లో కలవటాన్ని సర్కార్ సీరియస్ గా తీసుకుంది. ప్రభుత్వ ప్రతిష్టని దెబ్బతీసే ఇలాంటి సంఘటనల్ని ఇక ఏమాత్రం ఉపేక్షించరాదని అనుకుంటోంది. అసలే సర్కారీ ఆస్పత్రుల వైద్య సేవలపై ఎన్నో ఆరోపణలు ఉన్న సమయంలో నీలోఫర్ సంఘటనలతో ప్రభుత్వ వైద్య వ్యవస్థని సంస్కరించకపోతే లాభం లేదనుకుంటోంది టీ సర్కార్. కింది స్థాయి నుంచి టాప్ పొజిషన్ దాకా ఎవరు తప్పు చేసినా యాక్షన్ తప్పదన్న సంకేతాలిస్తోంది. పేగుబంధాల్ని కళ్లారా చూసుకునేందుకు పురిటి నొప్పులతో ఆస్పత్రికి వచ్చిన మహిళలు తిరిగి రాని లోకాలకు చేరిపోయారు. తీవ్ర రక్తస్రావంతో కళ్లెదుటే ప్రాణాలు పోతున్నా నీలోఫర్ వైద్యులు చేష్టలుడిగి చూశారు. నీలోఫర్లో జరిగిన వరుస మెటర్నిటీ డెత్లతో సర్కార్ డాక్టర్లు, హెచ్ఓడీలు, సీనియర్ ప్రొఫెసర్ల భాగోతం బయటపడింది. ప్రస్తుతానికి ప్రాథమిక నివేదిక ఆధారంగా నీలోఫర్ సూపరింటెండెంట్ సురేష్ కుమార్, ఆర్ఎంఓ ఉషారాణిలపై వేటు వేసినా నిలువెత్తు నిర్లక్ష్యానికి కారకులైన అసలు దోషులు ఇంకా మిగిలే ఉన్నారట. అందుకే వాళ్ల భరతం పట్టే పనిలో ఉంది సర్కార్. మరణాల్లో ఎవరి నిర్లక్ష్యం ఎంతనే దానిపై ఇప్పటికే సీనియర్ ఐఏఎస్, హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జా ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే ఒక్క నీలోఫర్లోనే కాదు, గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో కూడా పై స్థాయి నుంచి నర్సింగ్ సిబ్బంది దాకా నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. ప్రభుత్వం ఎన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నా, టంచనుగా జీతాలు ఇస్తున్నా సిన్సియర్గా విధులు నిర్వహించే వాళ్లు తక్కువైపోతున్నారు. అందుకే ఎవరిని తప్పిస్తే గాంధీ, ఉస్మానియాల్లో రోగులకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందనే దానిపై నివేదిక తయారు చేస్తోంది సర్కార్. ఇప్పటికే ఆయా ఆస్పత్రుల్లో చిత్తశుద్ధితో పనిచేస్తున్న వారి నుంచి వివరాలు రాబట్టారని సమాచారం. అడ్మినిస్ట్రేషన్లో పనిచేస్తున్న వాళ్ల బాధ్యతలేంటి, హెచ్ఓడీలుగా ఉంటూ కూడా వచ్చామా పోయామా అన్నట్టు వ్యవహరిస్తున్న వారెవరనే దానిపై లోతుగానే కూపీలాగుతోంది ప్రభుత్వం. నీలోఫర్లో మహిళల మరణాలే కాదు, ఈ మధ్య ఉస్మానియా ఆస్పత్రిలో సకాలంలో ఆక్సిజన్ అందక కూడా కొంతమంది చనిపోయారు. మరోపక్క గాంధీలో సాయి ప్రవళిక మరణం కూడా తీవ్ర దుమారం రేపింది. అయితే ఈ మరణాల్లో ఎవరి పాత్ర ఏంటనేది పక్కన పెడితే అంతా జరిగాక కానీ ప్రభుత్వానికి సమాచారం లేదు. మీడియాలో రచ్చ జరిగాక, ప్రజా సంఘాలు ఆందోళనలు చేశాక కానీ ఆస్పత్రుల్లో ఉన్న బాధ్యులు తేరుకోలేదు. దాంతో ప్రభుత్వ పెద్దలే వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇలా వరుసగా జరుగుతున్న వివాదాస్పద మరణాలపై సర్కార్ సీరియస్ గా ఉందంటున్నారు. ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందేనన్న ఆలోచనతో ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. కొందరు ప్రొఫెసర్లు, హెచ్ఓడీలు ఇష్టారాజ్యంగా సెలవులు పెడుతున్నారట. కొందరైతే ఫ్లైట్ ఎక్కి విదేశాలకు వెళ్లిపోయి తీరిగ్గా ఆస్పత్రికి ఫోన్ చేసి లీవు సంగతి చెబుతున్నారట. ఈ లెక్కలేనితనాన్ని, సర్కారు ఆస్పత్రుల్లో జాడ్యాన్ని కూకటి వేళ్లతో పెకలించకపోతే ప్రభుత్వ ప్రతిష్టకి నష్టం తప్పదనుకుంటున్నారు. పీజీ విద్యార్థులు, జూనియర్ డాక్టర్లకు ట్రీట్మెంట్తో పాటు ఆపరేషన్ల బాధ్యతలు కూడా అప్పగించి కనీసం పర్యవేక్షించాల్సిన బాధ్యతను కూడా విస్మరిస్తున్న వైద్యులపైన ఉన్నతాధికారులు దృష్టి పెట్టినట్టు సమాచారం. సర్కారు సీరియస్ గా తీసుకోవడంతో నీలోఫర్ తర్వాత గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో కూడా ముఖ్యమైన వైద్యాధికారులపై వేటు తప్పదన్న ప్రచారం జరుగుతోంది. ఆఫ్ ది రికార్డ్